హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బయలుదేరాను. మరి మా హెల్పర్ తీసుకెళ్ళాలండి వర్క్కి. మరి ఏనండి మనం పాలిష్ చేసిన బిల్డింగు పొన్నూరులో అండి వర్క్. పెద్ద ఫినిష్ చేసిన బిల్డింగ్ బయట పార్క్ చేశాను. బయట చూసినట్టయితే మరి మీరు మార్బుల్స్ గ్రానైట్ స్టెప్స్ చేసుకున్నారు బయట. ఎలివేషన్ అదిరిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన వర్క్ వచ్చేసి పొన్నూరులో అండి. పొన్నూరులో మేము ఆల్రెడీ రఫ్ కోటింగ్ కొట్టేసాము. ఫైనల్కి వెళ్ళాము. ఫైనల్ ఇంకా చేయాలి. ఇప్పుడు ఈరోజే ఎంటర్ అయ్యాము. ఆఫ్టర్ 8 months తర్వాత వాళ్ళు ఇంటీరియర్ మోడ్ మొత్తం చూపించుకున్నారు. పెయింట్ ఒక కోటింగ్ చేపిస్తున్నారు. సో ఈరోజు మీకు ఇది ఎలా పాలిష్ చేయాలి, రఫ్ కోటింగ్ తర్వాత ఫైనల్ కోటింగ్ ఎలా తిప్పాలి, ఎన్ని కోటింగ్. మరి మిషన్ అయితే పైకి తీసుకెళ్ళాలి కదండి. మిషన్ మెట్ల గురించి మొత్తం లైన్ చేసుకోవాలండి. మిషన్ పైకిన తర్వాత పైకి ఎక్కించి తీసుకుంటాము. మరి పోతూ ఉంటాయి. మరి సైడ్ స్కటింగ్ హ్యాండ్ మిషన్ కొట్టాలండి. ముందు సైడ్ స్కటింగ్ హ్యాండ్ మిషన్ కొట్టిన తర్వాత ఫైనల్ చేయాలి. చూసినట్టయితే మరి రఫ్ కోటింగ్ కొట్టిన తర్వాత వీళ్ళు పెయింట్ ఒక కోటింగ్ ఆపుకున్నారు. అంతే, పెయింట్ ఒక కోటింగ్ వేసి ఒక కోటింగ్ ఆపుకున్నారు. మరి మనం కనెక్షన్ ఇప్పుడు ఇవ్వాలండి. మెయిన్ పెద్ద సర్క్యూట్ ఇవ్వాలి కదా. ఈ హౌస్ వచ్చి 2 BHK అండి. 2 బెడ్రూమ్లు, హాలు, సిట్అవుట్, బాల్కనీ మొత్తం సెట్ చేసుకోవాలండి. మొత్తం పైపులు, మొత్తం వాటర్, మొత్తం అది మనోడు కనెక్షన్ ఇస్తాడు. ట్యాప్కి కనెక్షన్ ఎలా ఇస్తారని చూడొచ్చు. ఏం లేదు, 2 గంటలు పెట్టి స్టేప్ పెట్టేసి సరిపోయిందండి. ట్యాప్ అనేది గట్టి కట్టుకోవాలి, లేకపోతే వాటర్ మొత్తం ఊడొచ్చేస్తాయి. ఆ టేప్ కొద్దిగా ఉంది. మరి తర్వాత తీగ పెట్టి కట్టాలా. ఇది సరిపోలేదు టేప్, అది మళ్ళీ తీగ ఇచ్చాను, తీగ పెట్టి కట్టాలా. మరి ట్యూబ్ అనేది లైన్గా కట్టుకోవాలండి. పెద్ద ట్యూబే పెట్టాను నేను, చిన్న ట్యూబ్ కాదు, మామూలుగా మెషిన్ ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్లో వాటర్ వస్తాయి అన్నమాట. మనం పని కూడా చాలా స్టార్ట్ చేయాలి. అక్కడ టీ కూడా వచ్చింది. మరి ఇవే అండి మనం కుట్టాల్సిన స్టిక్కర్స్, పాలిష్ చేయాల్సినవి. ఇది 100 నెంబరు. రఫ్ తర్వాత ఇది ఫస్ట్ వేసి పడతామండి. దాని తర్వాత 400, 400 అండి. 100 తర్వాత 400 కొడతాము. దాని తర్వాత ఇది 1000. అంటే దీనికి ఎనాబాండ్ సెట్ చేసి పెట్టాను, పద్దాకల తీసేది లేకుండా ఎనాబాండ్ సెట్ చేసి పెట్టాను మొత్తం. అది కూడా అంతే అండి. ఇది 3000 అండి. అది కూడా మొత్తం సెట్ చేసి పెట్టాను, మళ్ళీ పద్దాకల తిక్కోకుండా. 5000 అండి. 5000 లాస్ట్. అది ఫస్ట్ 2 కోటింగ్ కొట్టాము. ఇప్పుడు మొత్తం 5 కోటింగ్ అండి. టోటల్ 7 కోటింగ్లు. ఇది 100 నెంబర్ అటాచ్ చేస్తున్నాను స్టిక్కర్స్కి. అది అలా పెట్టుకోవాలండి. అడాప్టర్స్ ఇది మిషన్కి డోమ్ పెట్టేసి డోమ్ కింద అది పెట్టాలన్నమాట. మరి ట్యూబ్ మిషన్లోకి ఎలా పెట్టాలో చూడండి. ఇప్పుడు ముందు మనం డోమ్ పెట్టేసిన తర్వాత స్టిక్కర్స్ అనేవి మన రాళ్ళు అంటారు, స్టిక్కర్స్ పెట్టుకోవాలి. ఒకటిగా 3 ఉంటాయండి. మొత్తం 3 ఉంటాయి. కొద్దిగా బయటకు వచ్చినట్టయితే మనం అట్టాన్ని పెట్టుకోవచ్చు, బయట కాకుండా. వంద నెంబర్ వేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ స్టార్ట్ చేశాను. 100 నెంబర్ కొడుతున్నాను. 100 నెంబర్ అంటే ఇది 3 కోటింగ్ లెక్క వచ్చింది. రఫ్ 2 కోటింగ్ తర్వాత 3 కోటింగ్. మొత్తం 100 నెంబర్ కొట్టానండి. 100 కొట్టినాక ఇలా ఉండిద్ది. ఫినిషింగ్ ఎప్పుడే రాదు, కాకపోతే ఆ గీతలు అనేవి మొత్తం పోయింది. ఇప్పుడు 400 ఎక్కించాలి. తర్వాత 100 కోటింగ్ అయిపోయింది కదా, దాని తర్వాత 400 స్టిక్కర్ ఎక్కించాలి. 400 అది పీ కట్టించుకోకండి. అన్నీ కొత్తవి వాడతామండి, మేము పాతవి వాడము. కొత్త స్టిక్కర్లే మేము వాడే. మొత్తం సూర్య పాలిచ్చానండి. ఎప్పటి నుంచో అవే ఉన్నాయి. ఇంతకుముందు రాళ్ళు ఉండేవి, 1 నెంబర్, 2 నెంబర్, 3 నెంబర్ రాయి ఉండేది. ఇప్పుడు మొత్తం స్టిక్కర్స్తో వచ్చింది. స్టిక్కర్స్తో వర్క్ బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, బాగుంటుందండి. 400 కొట్టేశానండి. కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 1000 ఎక్కిస్తున్నాను.
మొత్తం 1000 ఎక్కిస్తున్నాను. స్టిక్కర్ బయట రాగానే స్పాంజ్ పెట్టుకోవచ్చండి. స్పాంజ్ పెడితే స్టిక్కర్ బయటికి రాదు. అంటే అడాప్టర్స్ కొద్దిగా వెడల్పు ఉంటాయి కాబట్టి కింద బ్లేడ్స్ పెట్టుకోవచ్చు. నార్మల్ అయిపోయిందండి. మేము కొట్టడం ఇంకా వీడియో తెలియదు. 100 కూడా తీసాను వీడియో. నార్మల్గా కూడా సేమ్ అలాగే కొట్టి తర్వాత ఇది ఎక్కించాలి 1000 నెంబరు. దాని తర్వాత ఈ వీడియో కొట్టేసి అయిపోయింది. తర్వాత 3000 అండి ఇది. దీంట్లోనే ఫినిషింగ్ మొత్తం దీంట్లోనే వచ్చిందండి. స్టార్టింగ్ 3000 కొట్టకపోతే ఫినిషింగ్ రాదు. 3000 కొడితేనే ఫినిషింగ్ వచ్చేది. 3000 అనేది 5వ కొట్టింగ్ లెక్క వచ్చింది. 5వ కొట్టింగ్ అనేది 3000. మూడో కొట్టింగ్ 6వ నెంబర్ వచ్చిందండి. 6వ నెంబర్ దాకా వచ్చింది. 6వ నెంబర్ అంటే 3వ కొట్టింగ్ 3000 నెంబర్. ఇప్పుడు లోపల 3000 దాకా కొట్టానండి. అంటే 6 కోటింగ్ లేదు లోపల. ఇప్పుడు బయటకు వచ్చానండి నేను. ఎందుకంటే మొత్తం కడగాలి లోపల. మొత్తం కడిగేసినాక లాస్ట్ కోటింగ్ తిప్పుతాను 5000 నెంబరు. సో మనం బయట కూడా ఉంది కదా, మనకి బయట కూడా 100 నెంబర్ ఎక్కిస్తున్నాం. 100 ఎక్కించినాక బయట కూడా మొత్తం కొట్టేసి తర్వాత లోపల మొత్తం మావాడు కడుతూ ఉంటాడు హెల్పరు. నేను బయట కొట్టుకున్నాను అందుకు. మొత్తం 6 కోటింగ్ అయిపోయిందండి. 6 కోటింగ్ తర్వాత అలా లైట్ గ్లేజింగ్ వచ్చింది. బయటకు కొట్టేశాను. ఇప్పుడు లోపలికి వచ్చాను కదా, 6 మొత్తం కడిగేసాను. మొత్తం కడిగేసాను, శుభ్రం కడిగేసాడు. సో 3000 తీసింది. మనం లాస్ట్ 5000 తీసుకున్నాం. ఇది 7వ కోటింగ్లోకి వస్తుందండి. మీరు గ్లేజింగ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. 3000 స్టార్ట్ అయింది గ్లేజింగ్ అనేది. మీకు మొత్తం ఎలా అయిపోయిందో మొత్తం ఫ్లోర్ వీడియో మొత్తం మీకు చూపిస్తాను తర్వాత వీడియో డీటెయిల్గా. ఇన్ని రోజులు ఓన్లీ ఫ్లోరింగ్ వీడియోస్ పెట్టాను. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తున్నాను. ఇప్పుడు బయట కూడా మొత్తం పని అయిపోయిందండి. మొత్తం బయట మొత్తం కడిగేసాము. కడిగేసినాక మీరు ఎలా ఉంది చూడొచ్చు. మీకు మార్నింగ్ ఎలా ఉందో వీడియో స్టార్టింగ్లో చూసాక ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉందండి. ఫుల్ పాలిష్ తర్వాత మొత్తం 7 కోటింగ్ వేసామండి. మొత్తం వాళ్ళు పెయింట్ వర్క్ ఇంటీరియర్ మొత్తం వర్క్ చేపిస్తున్నారు. మొత్తం మేము కొట్టి 8 మంత్స్ ఉంటుంది. 8 మంత్స్ తర్వాత మేము పెయింట్కి వచ్చామండి. వాళ్ళు మొత్తం వర్క్ నీట్గా తెచ్చుకున్నారు. పెయింట్ బట్టి ఒక కోటింగ్ ఆపుకోవాలండి. అదొక్కటి మీరు గమనించండి. ఒక కోటింగ్ వేసుకొచ్చి ఒక కోటింగ్ ఆపుకోవాలా. చూసినట్టయితే నాన్ మకానా రాయి అండి. మకానా రాయి కాదు, నాన్ మకానా రాయి. ఈ ముక్కలండి కక్ష చేసి సార్ గారు. కిచెన్ అండి. కిచెన్లో కబోర్డ్స్ మొత్తం చూడొచ్చినారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సింపుల్గా చూపిస్తున్నారు వాళ్ళు. భలే ఉంది ఇల్లు. దాంట్లోనే బ్లాక్ బార్డర్ అనేది వేయడం జరిగింది. ఈ బార్డర్ వల్ల లుక్ ఇచ్చింది. బార్డర్ అయితే లుక్ ఇచ్చేదే కాదండి, బార్డర్ ఏమైనా మరి ఆ లైట్ ఫోక్స్ అన్ని కింద కనబడాలా పాలిష్ పెడితే. అప్పటి మనీ మొత్తం వెళ్ళినట్టు. ఇది నమ్మకం రాయేది. అన్ని రకాల రాళ్ళు వస్తాయండి. షీట్లో అయితే మీకు సేమ్ ఒకటే లాట్ వచ్చింది. కాబట్టి ఇది ఖర్చులు కాబట్టి రకరకాల రాళ్ళు వస్తూ ఉంటాయి. చూసినట్టయితే ఆ బార్డర్స్ కడపల దగ్గర అయిపోయింది.